మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, మరి ఇక్కడ కూడిన సేవకులకు, పరిశుద్ధ సంగమునికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అయితే ఈరోజు ఈ నవంబర్ నెల 25వ తారీఖు మా అమ్మగారి సుతుకోటమండి ఆమె సేవలకు వచ్చిన రోజు. మరి అయితే మరి మా అమ్మగారు సేవలోనికి ఏ రీతిగా వచ్చారో నేను తెలియజేస్తానండి. ముందుగా మరి 1975 ఆ సంవత్సరాల్లో మరి మా అమ్మగా మరి ముందుగా మా పెదనాన్నగారండి వాకలి గారు, మరి వాళ్ళకి ఆవులు ఉండే అంటండి. ఆవులు కట్టుకోయలు కట్టేస్తే అవి నుంచుని అక్కడే కట్టుకోయలు కాడే అరిసి మరి అలా చనిపోయాయంట. ఎందుకంటే వాళ్ళకి చేతబడులు చేపించేవాళ్ళంట. ఆ చేతబడుల ప్రభావము మరి ఆ ఆవులు కొట్టేసి ఆ ఆవులు అలా కట్టుకోయలు కట్టేసి ఉండి అలా చనిపోతండి. మరి వాళ్ళు ముందుగా మరి గురజాడ నుంచి మరి గురజాడ ఇసాకయ్య గారని ఉండేవాడండి. మరి ఆ ఇసాకయ్య గారిని వాళ్ళు పిలుచుకునంట మరి వాళ్ళు ప్రార్థనలు చేపించుకున్నారంటండి. ప్రార్థనలు చేపించుకున్న తర్వాత ఇసాకయ్య గారు మరి మంటాడి నుంచి మరి ఆయన వచ్చి మరి ఇక్కడ మరి వాళ్ళకి ప్రార్థనలు చేసేవాడంటండి మా పెదనాన్నగారికి. అయితే మరి అలా చేసుకుంటుండగా మరి మా పెదనాన్నగారి భార్యకేమో ఎర్రమారి పట్టిందంట, మరి మా అమ్మగారికి ఏమో నల్లమారి పట్టిందంట. వీళ్ళిద్దరు తోడుకోళ్ళు కదా, ఇద్దరు కూడా మరి చెరొక మరి అమ్మకేమో ఎర్రమారి, ఈమెకేమో నల్లమారి పట్టుకుని మరి ఆత్మలు ఇచ్చుకుని పూనేవాళ్ళు అంటండి. పూని బాగా అసలు మరి అలాంటి ఉండగా మరి ముందు వాళ్ళు నమ్ముకున్నాక మరి వాళ్ళ ఇంటికి వస్తుంది. మరి ఇసాకయ్య గారు మరి నీ కూడా అమ్మా మరి నీవు చనిపోతావు, మరి నీవు కూడా దేవుని నమ్ముకో, మరి నీకు పట్టిన మరి నల్లమారి పోద్దని మా అమ్మగారికి తెలియజేసినప్పుడు మా అమ్మగారు ఒప్పుకోలేదంటండి. నాకొద్దు, నేను ఎందుకు నమ్ముకోవాలా దేవుణ్ణి, నాకు అవసరం లేదు అని మా అమ్మగారు అందంటండి. మరి అన్నీ అలాగే మరి అన్నాక మరి చాలా రోజులు అలాగే బాధపడిందంటండి. బాధపడుతుండగా మరి మరి ఆ ఇసాకయ్య గారు మరి నాన్నగారిని తీసుకొచ్చారంటండి ఊరికప్పుడు. ఇసాకయ్య గారు నాన్నగారిని తీసుకొచ్చినప్పుడు నాన్నగారు మా అమ్మతో మాట్లాడారంటండి. మరి నాన్నగారు మాట్లాడి మన తండ్రి గారు అలాగే నాన్నగారు ఇస్రాయేల్ ఆనజ్జమ్మ గారు మరి మా అమ్మగారితో మాట్లాడారంట. అమ్మ ఎందుకు మరి చనిపోతా నీవు, ఇప్పుడుగానే మరి దేవుని నమ్మకమ్మా, బ్రతుకుతావు, నీ బిడ్డలకు తల్లిగా నిలబెడతాడు దేవుడని మరి మా అమ్మగారితో మరి నాన్నగారు మాట్లాడినప్పుడు అప్పుడు మా అమ్మగారు మరి దేవుని నమ్ముకోవడం జరిగిందంటండి. మరి దేవుని నమ్ముకున్నాక మరి నమ్ముకుని అలాగే విశ్వాసిగా నడుచుకుంటుండగా మరి మా అమ్మగారికి సేవ దర్శనాలు కనబడినాయి అంటండి. సేవ దర్శనాలు కనబడినప్పుడు ఆ రోజుల్లో మరి నాన్నగారికి తెలియజేసినప్పుడు మరి నాన్నగారు మరి సేవ చేయమంటున్నాడమ్మా దేవుడు నిన్ను మరి సేవ చెయ్యి అని మరి నాన్నగారు మా అమ్మగారికి తెలియజేశారంటండి. మరి మా అమ్మగారికి తెలియజేసినప్పుడు అయ్యా నాకు చదువు లేదు కదా, నేను ఎక్కడ చేస్తాను సేవ అంటే మాటలు కాదు, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, మరి నాకు చదువు లేదు కదా అని మా అమ్మగారు నాన్నగారితో మాట్లాడినప్పుడు మా దేవుడే నడిపిస్తాడమ్మా, మరి దేవుడు నిన్ను సేవ చేయమన్నాడు కదా, మరి చెయ్యని నాన్నగారు మా అమ్మగారితో మరి మాట్లాడారంటండి. మాట్లాడినప్పుడు ఇక మా అమ్మగారు మరి చేస్తానని ఒప్పుకున్నారండి. ఆ రోజుల్లో మరి ఒప్పుకొని మరి ఆమె సేవకు నిలబడి మరి చేసిందండి. మరి ఆమె సేవ మరి చేసేదండి. ఆమె పాటలు పాడుకునేది, ఆమె డ్రమ్ము కొట్టుకునేదండి. మరి వచ్చిన విశ్వాసులతో మరి చదువుకున్న వాళ్ళతో ఒక 2-3 అధ్యాయాలు చదివించుకుని మరి వాక్యం చదివించుకుని అలా మరి ముగించేసుకునేదండి. మరి ఆ రీతిగా సాగుతుండగా మరి నేను మరి అందరిలో కల్లా నేను చిన్నవాడినండి. మరి మా తల్లిదండ్రులకి 8 మంది సంతానం అండి. 3 అక్కలు మరి నాకన్నా మరి పెద్దవాళ్ళు, మరి 4 అన్నయ్యలు ఉన్నారని నాకు. మరి నేను 5వ వాడిని. అయితే మరి మా అమ్మగారు అలా సేవ చేస్తుండగా మరి నన్ను దేవుడు సేవగా అంటే నన్ను ముందే పిలుచుకోలేదండి. నేను పుట్టినప్పుడంట మరి నాకు కళ్ళు కనపడే కదంటండి. ఎక్కడ నుంచో పెడితే అక్కడే నుంచుని
అలా ఏడుతూ అలా ఉండిపోయాడనంట. అంటే నాకు కళ్ళు కనపడక అలా ఉంటుండగా మరి ఆ రోజుల్లో నాన్నగారు అన్నారంట, మరి నీ తర్వాత మరి పిల్లవాడిని దేవుని సేవకుడిగా మరి సేవ చేయాలి, నీ తర్వాత మరి అభిషేకం చేపించమ్మా, మరి పిల్లవాడికి చూపు వస్తుంది, మరి దేవుడు ముడతాడని నాన్నగారు మమ్మగారితో చెప్పారంటండి. చెప్పినప్పుడు మమ్మగారిగా మరి నన్ను సేవకుడిగా ఇలాగనే అక్కడ మరి పాతింటి కాడ మీకు తెలుసండి, అక్కడ ఉద్యోగ కూటాలు జరుగుతున్నాయండి. ఆశాకాలం మరి క్రైస్తవ ఉద్యోగ కూటాలు జరుగుతుంటే ఆ పర్లో నేను గేదెలు కాడ ఉన్నానండి. పర్లో గేదెలు మలేసుకుంటూ అక్కడ ఉంటే నన్ను ఒక ఇద్దరు వచ్చి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళితే ఇలాగే టేజీ మీదకి నాన్నగారు పిలిచి నీవు సేవ చేస్తావని నన్ను అడిగాడండి. మరి సేవ అంటే ఏంటో నాకు తెలియదు, మరి నాకు చిన్నతనం కదా తెలియదండి. నేను చేస్తానని అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి, ఒక 12 సంవత్సరాల వయసులో ఉంటానండి. నాకు తెలియదు కదా, చేస్తానని నేను అన్నానండి. మరి ఈ రోజు నుంచాక నీవు సేవకుడువు అని నాన్నగారు నన్ను అభిషేకం చేశారండి. నాన్నగారు నన్ను అభిషేకం చేశారు, కానీ సేవ నేను ఎక్కడ చేస్తాను, నాకెందుకు, ఈ గేదెలను మలేసుకుంటే సాల్లే, ఇలా ఉంటే సాల్లే అని అనుకునేవాడనండి. మా అమ్మ అనేది, అయ్యా నా తర్వాత నీవు సేవ చేయాలరా, మరి నా వెనకాల రారా, పలానా సాట మీటింగ్లు అవుతున్నాయి, పలానా సాట కోటాలు జరుగుతున్నాయి, అయ్యా వెళ్దాం రమ్మని మా అమ్మగారు నాతో అనేదండి. అంటే నేను ఎక్కడ వస్తానులే, నీ వెళ్తున్నావు కానీ వెళ్ళు, నేను రానని మరి నేను వెళ్ళేవాడిని కాదండి. అయితే ఇక ఆమె ఎక్కడ కోటాలు అయితే అక్కడికి వెళుతూ అలా చేసుకునేదండి. ఇక నేను మాత్రం మరి లోకంలో పనిపాట్లు చేసుకుంటూ మరి సారా కాసేవాడనండి. నేను సారా కాసి మరి ఆ సారా అమ్ముకుంటూ మరి తాగుతూ అలా జీవించేవాడనండి. వారానికి మరి ఆ రోజుల్లోని మరి 4-5 రూపాయలు సంపాదించేవాడిని, కానీ మరి నా దగ్గర రూపాయి ఉండేది కాదండి. మళ్ళీ ఒక 50 రూపాయలు కావాలన్నా, 100 రూపాయలు కావాలన్నా మరి మా అమ్మనే అడుక్కునేవాడనండి. మా అమ్మే ఇచ్చేదండి. ఆ వెనకాల సెంగుని ముడేసుకునేదండి. నేను వెళ్ళి వెనకాల మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం అండి. ఎందుకనంటే అందరిలో కల్లా చిన్నోడు, నా తర్వాత ఈడే సేవ చేయాలి ఇక్కడ అని మా అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం అండి. మరి నేను డబ్బులు ఇచ్చినా నాది దరిద్రం మన జీవితం అండి. ఎందుకంటే నేను తాగి మరి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కాదు, కానీ మరి తాగి మరి సరైన ఏర్పాటు నాకు ఉండే కాదండి. రూపాయి ఉండేది కాదు. మరి ఇక వీడెందుకు పనికిరాడు, ఇక వీడి పని అయిపోయింది అన్నట్లుగా మాట్లాడేవారండి. కానీ నేను తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోవాడిని కాదు, కానీ తాగేవాడినండి. తాగి అలా ఉంటుండగా మరి మా అమ్మగారు నాకు టయానికి మరి నేను పనికి కూడా వెళ్ళేవాడిని కాదండి. ఎప్పుడన్నా పనికి వెళ్ళినా మరి మా అమ్మగారికి నేను డబ్బులు ఇచ్చేవాడనండి. మరి ఇచ్చినా ఇవ్వకపోయినా టయానికి చక్కగా అన్నం కూర వండేసి నాకు పెట్టేదండి. భోజనం ఎక్కడున్నాడో తాగి ఏమైపోయాడు, ఎటు వెళ్ళిపోయాడని కాకేసి మరి ఆరా కట్టుకుని నాకు భోజనం పెట్టి నేను ఎంతగానో చూసేదండి. అలా ఉంటుండగా మరి ఆమెకి షుగర్ వచ్చిందండి. షుగర్ మందులు గోవిందరాజుల దగ్గర వాడేదండి. గోవిందరాజుల దగ్గర షుగర్ మందులు వాడుతుండగా మరి ఆమెకి ఎవరు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి. మరి మందిరంలోనప్పుడు కొద్ది సంఘమే మరి వచ్చిన డబ్బులతో మరి షుగర్ మందులు కొనుక్కుంటూ అలాగే వేసుకుంటూ అలాగే కోటాలకు తిరుగుతూ అలాగే శనివారం ఆదివారం కూడా ప్రార్థనలు పెట్టుకుంటూ అలా ఉండేదండి. అలాంటి ఒక రోజున నేను బందర్ వెళ్ళానండి. బందర్ వెళ్ళి మరి మా బందర మధ్యాహ్నం అప్పుడు నాకు బండి కూడా లేదండి, సైకిల్ వేసుకుని వెళ్ళే మరి బందరెళ్ళి వస్తూ అరటిపళ్ళు తెచ్చానండి. మరి ఒక డజన్ అరటిపళ్ళు కొనుక్కొచ్చానండి వస్తూ మరి ఆ అరటిపళ్ళులో 2 అరటిపళ్ళు తిని మా అమ్మ మరి ఇక్కడి నుంచి నడుచుకుంటూ మా ఏసుకెళ్ళి అన్నయ్య గారు కొట్టుగాడికి వెళ్ళిందండి. కొట్టుగాడికి వెళితే నేను వెనకాల మా అమ్మని సేపుడికి నేను వెనకాల సైకిల్ వేసుకుని వెళ్ళానండి. అక్కడ మరి మా ఏసుకెళ్ళి అన్నయ్య గారి భార్య ఆమె టీ ఇచ్చిందండి మా అమ్మగారికి. ఆ టెక్కి మీద కూర్చొని టీ తాగుతూ అలా ముందుకు పడిపోతుందండి. ముందుకు పడిపోతుంటే నేను
ఎదురుగుండగానే కూర్చొని ఏంటమ్మా పడిపోతున్నామండి. మరి ఏమి కూడా మాట్లాడలేదండి. మాట్లాడకుండా అలా పడిపోతుంటే ఇక నేను అక్కడి నుంచి చేయించుకుని తీసుకొచ్చేసానండి. ఇంటికి తీసుకొచ్చేసి ఆ రోజు సాయంత్రం 4 గంటలు 4:03 అవుతుందండి టైం. మరి ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ అప్పుడు తాటాకు మందిరం అండి, ఆ కరెంటు బోర్డు కానీ చట్టే ఉండేదండి, 2 నెట్టాలు పాక. మరి ఈ మందిరంలో కూర్చోబెట్టామని తీసుకొచ్చి కూర్చోబెడితే మరి వెంటనే తీసుకెళితే మరి డాక్టర్ గారు ఏదైనా చూసేవాళ్ళేమో మరి ఆ సాయంత్రం 4 గంటలకు అలా జరిగిన మనిషిని రేపు పొద్దున్న 10-11 తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఆ గోవిందరాజు గారు అన్నారు కదా, మరి బీపీ రేజ్ అయిపోయి మెదడులో నరాలు సిట్లిపోయి ఇక మీ కష్టమేను, మరి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రాతున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేయండి అని ఆయన చెప్పాడండి. మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తే మరి మాట లేదు, సూపు లేదు, నాడి కొట్టుకుంటుందండి. 11 రోజులు అలాగే ఉండిపోయిందండి. 11 రోజులు ఉండిపోయిన తర్వాత మరి ఎమర్జెన్సీ వార్డులో వేశారండి వాళ్ళు. మరి ఆ డాక్టర్లు అన్నారు కదా, ఏమికి ఎవరి మీద ఉన్నది, మరి తీసుకెళ్ళిపోండి ఇంటికి, ఇక బతకదు, ఇంటికి తీసుకెళ్ళిపోమంటే మరి ఇంటికి తీసుకొచ్చేసామండి. ఇంటికి తీసుకొచ్చి నాకు ఇంటికాడ కూడా మరి ఒక 2 రోజులు ఉందండి. ఉండాక మరి ఆమె చనిపోయిందండి. చనిపోయిన తర్వాత మరి మందిరము మరి ఏం చేయాలి అని మరి అలాగే మరి ఇక్కడ బాధపడుతుంటే మరి మా అమ్మగారు చనిపోయిన తర్వాత అప్పుడు క్రిస్మస్ పండుగ జరిగిందండి. పండుగ జరిగినప్పుడు ఈ మందిరానికి కరెంటు మరి ట్యూబ్ లైట్లు లైటింగ్ అంతా పెట్టుందండి. పెట్టుంటే కరెంటు వాళ్ళు వచ్చి మరి మందిరంలోనికి ఎక్కడి నుంచి లాగారు కరెంట్ అని కేసు కూడా రాసి మందిరంలో కరెంటు కూడా తీసారండి. వాళ్ళు కరెంటు కూడా తీసేసి 50,000 రూపాయలు కట్టండి, పెద్ద తెల్లండి, అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకోండి అన్నారండి. అయితే మరి కాంతారావు గారు అన్నాడండి, నేను తిరిగి 50,000 రూపాయలకి రాసిన కేసు 3,000 రూపాయలు కట్టి మందిరంలో కరెంటు తెచ్చామండి. 3,000 రూపాయలతోటి మరి కరెంటు ఇచ్చారండి. ఇక అలా బాధపడుతుండగా మరి ఒక రోజున మరి అలా బాధపడుతూ నేను మరి ఏడ్చుకొని ప్రార్థన చేసుకుని ఇక్కడే పడుకున్నానండి. మందిరంలో పడుకుంటే మా అమ్మగారు నాకు మరి దర్శనంలో కనపడిందండి. కనపడి మరి ఏం చేయాలో అని తెలియదు, మరి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా పాటలు పాడాలో తెలియదు. ఏంటి ప్రభు అమ్మ పరిస్థితి అని బాధపడి పడుకుంటే మరి ఆ రైతులు కనపడి, ఎందుకయ్యా బాధపడతావు, నేనుంటాను, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరి మందిరంలో నేనుంటాను అని మా అమ్మగారు నాకు కనబడి మాట్లాడిందండి. ఇక అప్పటి నుంచి కూడా మరి నాకు ధైర్యం వచ్చిందండి. మన ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు కూడా మరి మా కొరకు మరి మమ్మల్ని ఎక్కడ మరి ఏమీ తెలియన మరి స్థితిలో మరి మన మధ్యలో కూర్చున్న మనకి ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేసి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారండి. నిలబెట్టిన తర్వాత మరి ఇక ఈ మందిరం కూడా మరి తాటాకు మందిరం అండి, 10 మంది కూర్చుంటే సాలేదు కదండి. మరి ముందుగా నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదండి. మరి ముందుగా నేను ఆ తాటాకు మందిరాన్ని తీసివేసి ఇక్కడ మందిరం కట్టించానండి. ముందు మందిరం కట్టిన తర్వాత ఇక అలా అంచెలంచెలుగా మనకి ఆత్మీయ తండ్రి గారు తల్లి గారి ప్రార్థన ద్వారా మందిరం కట్టిన తర్వాత మరి నాకు దేవుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేశారండి. మరి అలా ఇల్లు కూడా కట్టుకున్నాను. ఆ రీతిగా మరి మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇక్కడ నేను దేవుని సేవకు నిలబడి మరి ఇప్పుడు 22 సంవత్సరాలు దాటి 23వ సంవత్సరం వస్తుందండి. అప్పటి నుంచి కూడా మరి మా అమ్మగారు చనిపోయిన తర్వాత మరి ఈడేమి చేస్తాడులే, మరి ఈడికేం తెలుసులే, మరి అందరూ కూడా నాకన్నా పెద్దవాళ్ళండి. అప్పుడు ఉండిన వాళ్ళందరూ కూడా నాకన్నా పెద్దవాళ్ళు, ఈడేం చేస్తాడులే అని మైక అన్నదమ్ములే కానీ, మైక అక్క మరి మక్కలే కానీ, మరి రూబేన్ గారి కుటుంబమే కానీ, మరి పెటేసన్ గారి కుటుంబమే కానీ, మరి వాకలి గారి కుటుంబము, మరి సెల్వరాజు గారి కుటుంబాలు, వీళ్ళందరూ కూడా
మరి ఎవరు కూడా ఎటు కూడా మరి ఎటు కూడా సందేహం లేకపోకుండా మనకి ఆత్మీయ తండ్రి గారు తల్లి గారిని వారు ఎంతగానో బలపరిచి మేముండాం, మరి ఆయన వెనకాల మేముండాం అని మరి ఎంతగానో బలపరిచారండి. మరి ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు చెప్పిన మాటలు విని అప్పటి నుంచి కూడా మరి వీళ్ళందరూ కూడా సంఘస్థులందరూ కూడా మరి ఎటు కూడా చెదరుకోకుండా అందరూ కూడా మరి నిలిచి ఉండారండి. మరి అలా నిలిచి ఉండిన వారందరిని కూడా మరి దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించాడండి. మరి ఈ రోజున మరి శుద్ధకోవడం రీతిగా మరి దేవుడు జరిపిస్తున్నాడండి. ఆ రోజులైతే మరి మా అమ్మగారు శుద్ధకోవడం చేయడానికి మరి మా యొక్క నాన్నగారు మా అమ్మగారు కూడా ఎంతో మరి ఆ కరువు రోజుల్లో వాళ్ళు ఎంతగానో బాధపడేవాళ్ళండి. నేను చిన్న వయసులో ఉండేవాడిని, నాకు తెలుసండి. ఈ శుద్ధకోవడం జరిగిన తర్వాత 3 రోజులు తర్వాత మళ్ళీ ఉపవాస కూటాలు అంటాయండి. మళ్ళీ అంటేనే అప్పటి నుంచి కూడా మరి ఆ కరువు రోజుల్లోనే వాళ్ళు మరి చేలు పండి తయారై ఉంటాయండి కూటాలకి. మా నాన్నగారు అప్పుడు చేను ఊడిసేవాడండి. ఆ చేను తయారైన చేనులో ఒక మూల ఒక 4-5 చెంటులు పాత కోసి ఆ పన ఎండబెట్టి ఆ పన నూర్చి ఆ ఒడ్డు ఆరబెట్టుకొచ్చి ఆడించుకొచ్చి కూటాలు చేసేవాళ్ళండి. అలా మరి మా తండ్రి గారు తల్లి గారు కూడా మరి ఆ రీతిగా కష్టపడి మరి మా అమ్మ మా నాన్న కూడా మరి అప్పటి నుంచి కూడా మరి అలా కష్టపడి దేవుని పని కొరకు వాళ్ళంతా మరి కరువు రోజుల్లో కూడా అలా చేశారండి. అలా చేసి మరి వాళ్ళు అప్పగించిన బాధ్యత మరి వాళ్ళు మాకు అప్పగించిన ఈ మందిరం యొక్క బాధ్యతను ఈ పనితనాన్ని మేము తీసుకుని మరి నిలబడటం ద్వారా రోజున మరి మమ్మల్ని మా బిడ్డలను కూడా మరి దేవుడు ఎంతగానో మరి నిలబెట్టారండి ఇక్కడ. మరి ఇదంతా కూడా ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారానే. మరి మాకైతే మరి ఏమీ తెలియదండి. ఏమీ తెలియని స్థితిలో వాళ్ళు మా వెనకాల ఉండి మమ్మలను నిలబెట్టి ఇక్కడ మరి ఈ రీతిగా మరి సేవలో మమ్మలను మరి నడిపించడానికి కారణం మన ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి మరి నా హృదయపూర్వకమైన వందనాన్ని నేను వాడికి తెలియజేసుకుంటున్నానండి. మరి అప్పటి నుంచి కూడా మరి వీళ్ళు చిన్నోళ్ళు కదా, వీళ్ళు ఏం చెప్తారులే మనకి, వీళ్ళల్లో ఏమవుద్దులే అని ఎవరు కూడా ఎటువంటి సందేహాలు లేకోకుండా మరి నిలబడిన మీ అందరికీ కూడా మరి మిమ్మలను మా అమ్మగారు చనిపోయిన తర్వాత మిమ్మలను మేము కానీ మరి మా బిడ్డలు కానీ మరి నా భార్య కానీ మా ద్వారా మీకెవరికైనా బాధ కలిగించినట్లయితే మీరందరూ కూడా మమ్మల్ని క్షమించాలని కూడా నేను కోరుకుంటున్నానండి. మరి ఈ రీతిగా మరి మా అమ్మగారి శుద్ధకోవడం ప్రతి సంవత్సరం కూడా మరి నవంబర్ నెల 25వ సంవత్సరంలో 25వ తారీఖున జరుగుద్దండి. మరి ఈ నెల కూడా పోయిన సంవత్సరం మరి చేయలేదండి. మరి ఎందుకనంటే పోయిన సంవత్సరంలో నవంబర్ నెల 25వ తారీఖు మరి మన కొరినెలయ్య గారు యొక్క పెద్ద కుమారుడు యేసు గారి వివాహం జరిగిందండి. ఆ వివాహం నిమిత్తముగా మరి ఆ కూటాన రోజు ఆతంగాని మన తండ్రి గారు అయితే ఏదో ఒక రోజు పెట్టండి చెయ్యాలి, ఆమెను కట్టే సంఘం కదా అని అన్నారండి. అన్న చేద్దాంలే అని అనుకున్నాం, కానీ ఇక చేయలేకపోయామండి. మరి ప్రతి సంవత్సరం కూడా మరి నవంబర్ నెల 25వ సంవత్సరం 25వ తారీఖున ఈ శుద్ధకోవడానికి ఘనంగా జరుపుకోవాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని కూడా మీ అందరినీ కూడా అడిగి వేడుకుంటున్నానండి. మరి రేపు బుధవారం రాత్రి నుంచి, అంటే రేపే బుధవారం కదండి, రేపు కాదు, వచ్చే బుధవారం డిసెంబర్ నెల 3వ తారీఖు రాత్రి నుంచి 6వ తారీఖు వరకు కూడా మరి ఇక్కడ మనకి ఎప్పుడు జరిగేటట్లుగా 3 రోజుల ఉపవాస కూటాలు ఏర్పాటు చేయబడితే కూటాల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి 3 రోజుల ఉపవాస కూటాలు కూడా ఘనంగా జరగాలని మరి ఆత్మీయ తండ్రి గారి తల్లి గారికి కూడా ప్రార్థన చేస్తారని వాళ్ళని కూడా అడిగి నేను వేడుకుంటున్నానండి. మరి ఈ రీతిగా మరి శుద్ధకోవడాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ 11వ నెల 25వ తారీఖున మరి దేవుడి రీతిగా జరిపిస్తున్నారని దేవునికి స్తోత్రం. మరి శుద్ధకోవడం కొరకు మరి గుప్పులిప్పి చిన్న బిడ్డలందరినీ కూడా దేవుడి దీవించాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే మొక్కుబడులు ఇచ్చిన బిడ్డలే కానీ గుప్పులు
బిడ్డలే కానీ మరి దేవుడి దీవించాలని కోరుకుంటున్నాను. మరి దేవునికి స్తోత్రం. మరి ఈ కూడాని రీతిగా దేవుడు జరిపిస్తున్నాడండి. మరి ఇంకా రాబోయే రోజులలో ఇంకా సుద్దుకోవడానికి ఇంకా ఘనంగా జరుపుకోవాలని మరి అందరూ కూడా ప్రార్థన చేస్తారని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడిగి వేడుకున్నానండి. దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించును గాక. మీ అందరికీ కూడా నా వందనాలండి.